మరో కీలక మావోయిస్ట్ నేత లొంగుబాటు జరిగింది ఇవాళ. ఇక హిడ్మా తర్వాత ఈయనపై కూడా అనేక రివార్డ్స్ ప్రకటించింది ప్రభుత్వం. జీరోమ్ వ్యాలీ హత్యాకాండకు సంబంధించిన ఒక మావోయిస్ట్ ఇవాళ ఇటు లొంగిపోయినట్టుగా తెలుస్తోంది. మ్యాక్సిలే చైతు అలియాస్ శ్యామ్ దాదా లొంగుబాటు జరిగింది ఇవాళ. 2013 జీరోమ్ దాడిలో మొత్తం 30 మంది కాంగ్రెస్ నేతల హత్యలో ఈయన ప్రధాన సూత్రధారిగా కనిపిస్తున్నారు. ఈయన చేతుల్లో ఇటు ఈయన చైతుతో పాటు మరో 10 మంది సైతం లొంగిపోయినట్టుగా అర్థమవుతోంది. దార్బా డివిజన్ ఇన్ఛార్జ్గా వ్యవహరించారు చైతు, అంటే మ్యాక్సిలే చైతు. ఛత్తీస్గఢ్లో కీలక నేతలంతా కూడా లొంగిపోయినట్లే అని మనం ఖరారు చేసుకోవచ్చు. చైతు లొంగిపోయిన అనంతరం కూడా ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో కీలక మావోయిస్టులు వారంతా కూడా లొంగిపోయినట్లే అని మనం ఇప్పుడు ప్రజెంట్ అనుకోవచ్చు. హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత ఒక్కొక్కళ్ళు కూడా చిన్నగా ఇటు అడవిని వీడుతున్నారు. హిడ్మా మీద అనేక రివార్డ్స్ ప్రకటించింది గవర్నమెంట్. హిడ్మా ఒక మావోయిస్టుకు సంబంధించిన కీలక నేత అయితే ఆయన ఎన్కౌంటర్ అనంతరం కూడా మిగతా వాళ్ళంతా కూడా మావోయిస్టులు ఎవరైతే ఇంకా తలదాచుకున్నారో వాళ్ళంతా కూడా లొంగిపోతున్న పరిస్థితి మీరు విజువల్లో చూస్తున్నారు. ఎవరైతే క్యాప్ పెట్టుకొని వైట్ షర్ట్ లో ముందుకు కదులుతున్నారో ఆయననే మ్యాక్సిలే చైతు అలియాస్ శ్యామ్ దాదా. ఈయన కూడా ఒక పెద్ద మావోయిస్ట్, కీలక మావోయిస్ట్. ఈయన పేరు కూడా కీలక మావోయిస్ట్ లిస్ట్ లో ఉంది. ఈయన మీద కూడా అనేక రివార్డ్స్ ఉన్నాయి. ఇటు జీరోమ్ వ్యాలీలో కాంగ్రెస్ నేతల హత్యాకాండలో ఈయన పేరు సైతం లింక్ అయి ఉంది. అయితే వీళ్ళందరూ ప్రెసెంట్ లొంగిపోతున్న క్రమంలో దేవ్జీ అసలు ఎక్కడున్నారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇటు అగ్రనేత అయిన దేవ్జీ నిజంగానే ఇటు మొన్న హిడ్మా ఎన్కౌంటర్ అనంతరం కూడా ఆయనను కూడా ఎన్కౌంటర్ చేశారా, లేకపోతే ఆయన ఇంకా ఇటు ఆయనని సైతం ఎవరైతే మొత్తం 50 మందిని ఇటు పోలీసులు తీసుకెళ్లారో వాళ్ళలో ఈయన కూడా ఉన్నారా, లేకపోతే ఆయన మిస్సింగా అనేది ప్రెసెంట్ హాట్ టాపిక్గా మారింది. ఇంకా దేవ్జీ ఎక్కడా అనే ఆన్సర్ మాత్రం ఇంకా రాని పరిస్థితి. కావాలని ఇటు గవర్నమెంట్ దేవ్జీ ఎక్కడుందో చెప్పట్లేదా, లేకపోతే కొంచెం టైం తీసుకుని చెప్పే ఆలోచనలో కనిపిస్తోందా, దేవ్జీ నుండి ఇంకొన్ని ఇంపార్టెంట్ మ్యాటర్స్ను తెలుసుకునే అవకాశం ఉందా అనేది ఇటు చూడాల్సిన పరిస్థితి సైతం కనిపిస్తోంది. ఇక దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి అందిస్తారు మరి కాసేపట్లో. సుయస్ జీరోమ్ వ్యాలీ హత్యాకాండ సూత్రధారి అయిన మ్యాక్సిలే చైతు అలియాస్ శ్యామ్ దాదా ప్రెసెంట్ లొంగిపోయారు. ఆయనతో పాటు మరో 10 మంది సైతం లొంగిపోయారు. మ్యాక్సిలే చైతు అలియాస్ శ్యామ్ దాదా అప్పట్లో జీరోమ్ వ్యాలీ హత్యాకాండ 2013లో ఈయన హస్తం సైతం ఉంది. ఈయన ఒక మేజర్ సూత్రధారి. ఈయన చేతిలో కాంగ్రెస్ నేతలు హతమయ్యారు. ఈయనపై రివార్డ్స్ అయితే ఉంది. హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత ఒక్కొక్కళ్ళుగా లొంగిపోతున్న వైన మనం చూస్తున్నాము. అయితే మ్యాక్సిలే చైతుకి సైతం చైతు మీద సైతం అనేక రివార్డ్స్ ఉన్నాయి. ఇంకా మ్యాక్సిలే చైతు లొంగుబాటు అనంతరం కూడా ఛత్తీస్గఢ్లో ఉన్న ప్రముఖ మావోయిస్టులు అందరూ కూడా లొంగిపోయినట్టుగానే మనం అర్థం చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. మ్యాక్సిలే చైతు లొంగిపోయినట్టుగా అర్థమవుతోంది. ఈయన లొంగిపోయిన అనంతరం కూడా ఇటు ప్రముఖ మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా లొంగిపోయినట్టుగా మనకు అర్థమవుతోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అట్ ద సేమ్ టైం దేవ్జీ ఎక్కడున్నారు అనేది ఇంకా ఒక క్వశ్చన్ మార్క్ లానే ఉంది. దానికి సంబంధించి ఇటు పోలీసులు ఏమైనా చెప్పే అవకాశం ఉందనుకోవాలా ఈ లొంగుబాటు అనంతరం కూడా? ఇప్పటికే ఛత్తీస్గఢ్ రాష్ట్రంతో పాటు జగదల్పూర్ ఈ మావోయిస్టులకు మరి ఎదురెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు దండకార్య స్పెషల్ జోన్ కమిటీగా ఉన్నటువంటి సభ్యుడు చైతు అలియాస్ శ్యామ్ దాదాతో కలిసి 10 మంది మావోయిస్టులు మొత్తం కూడా లొంగిపోయిన నేపథ్యం అయితే ఉంది. అంటే బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజు సమక్షంలో వీళ్ళంతా లొంగిపోవడం జరిగింది. అయితే మరోవైపున ఇప్పటి వరకు కూడా అంటే ఈ యొక్క మావోయిస్టుల కార్యకలాపాలకు సంబంధించి జనవరి 1వ తారీఖు వరకు కూడా అంటే 3 రాష్ట్రాలకు చెందినటువంటి ముఖ్య నేతల యొక్క సమక్షంలోనూ ఆయుధాలను డౌన్ చేసేసి అదే ప్రభుత్వానికి అప్పచెప్పి లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ఒకవైపున ఒక లేఖ విడుదలైన నేపథ్యంలోనే మరలా ఒక అడుగు ముందుకేసి చేతు ఒక్కసారికి లొంగుబాటు కావడంపై కూడా పలు అంటే మావోయిస్టులకు కోలుకొని దెబ్బతగిలిందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు చూసుకుంటే చాలా వరకు ముఖ్య నేతలంతా కూడా లొంగుబాటు ప్రక్రియకి ఎక్కువ శ్రీకారం చుడుతున్నారు. ఒకవైపు ఆపరేషన్ కాగార్ అనేది కూడా అడపా అబుజ్బట్ అడవుల్లో వాళ్ళ యొక్క ప్రాతినిధ్యం ఎక్కడైతే మావోయిస్టులకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యం ఉందో ఆ ప్రాంతాల్లో ఇప్పటికి ఆపరేషన్ కాగారు కొనసాగుతూనే ఉంది. అయితే మరోవైపున ఇప్పుడు తిరుపతి అంటే ఈ దేవ్జీ మరోవైపున వీళ్ళంతా కూడా వీళ్ళకి సంబంధించిన పూర్తి సమాచారం ఎక్కడ కూడా రాకపోవడంతో కూడా ఒకవైపున వాళ్ళ గురించి కూడా ఈ వాళ్ళంతా కూడా జనజీవిత సంస్థ కలుస్తారా లేకపోతే ఈ పోలీసు ఎన్కౌంటర్లోనే
వాళ్ళు కూడా హిడ్మాట్ అయిపోయిన మృతి చెందుతారని కూడా ఒక అనుమానాలు తావిస్తున్న నేపథ్యంలోనూ ముఖ్యంగా అగ్రనేతలంతా కూడా ఒకసారిగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఒక్కొక్కరు స్టేట్ లో లొంగిపోయేందుకు కసరత్తు ప్రారంభించారు. దానిలో భాగంగానే ఇప్పుడు ఈ చైతు కూడా అంటే ఇతను చాలా వరకు కరడుగట్టినట్టు మావోయిస్టు అగ్రనేతగా ఉన్నాడు. ఈయన హయాంలో కాంగ్రెస్ పార్టీ చెందిన నేతలు కావచ్చు, మరోవైపున చాలా మంది భద్రతా సైనిక సిబ్బంది కూడా మట్టు పెట్టడం దిట్ట. ఆయన ఒకసారి స్కెచ్ వేస్తే మిస్ కాదనేది కూడా ఈయనకు చాలా హిస్టరీ ఉంది. అలాంటి వ్యక్తి ఒక్కసారిగా ఈ లొంగిపోవడంతో పాటు దీంతో పాటు మరి కొంతమంది ముఖ్య నేతలు DVCM తో పాటు ACM క్యాడర్ తో ఉన్నటువంటి మరో ఇద్దరు మావోయిస్టులు కూడా లొంగిపోయిన నేపథ్యం ఉంది. మొత్తానికైతే పొడవు తిప్పేరు తిరుపతికి సంబంధించి ఆయన యొక్క ఆజూకీ కోసం చాలా వరకు మావోయిస్టులు కూడా ఇప్పుడు ఆయన అంతా పోలీసు సమాంతరంలో ఉన్నారనేది వీళ్ళు చెప్తున్న నేపథ్యం. దానిలో భాగంగా ఈ లొంగుబాటుకు కూడా అంటే వాళ్ళకి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మళ్ళీ హిడ్మా గద్దె పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలోనూ వాళ్ళ ముందు ప్రాణాలు దక్కించుకునే పనిలో భాగంగానే జనజీవన శాంతులు కలిసేందుకు ఎక్కువగా ఆసక్తి కనబడుతున్నట్టుంది. సర్దాజ్. ఎస్, థ్యాంక్ యూ భాస్కర్. మొత్తానికి మ్యాక్సిలే చైతు అలియాస్ శ్యామ్ దాదా లొంగిపోయారు. శ్యామ్ దాదా లొంగుబాటు అనంతరం కూడా ఛత్తీస్గఢ్ మావోయిస్టులో ప్రముఖ మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా లొంగిపోయినట్టుగానే చెప్పుకోవచ్చు. ఇంకా దేవ్జీ ఆచూకీ మాత్రం ఇంకా కనిపించలేదు. దేవ్జీ ఎవరైతే లొంగుబాటు అయ్యారో వాళ్ళ ఎవరైతే 50 మందిని ఇటు పోలీసులు తీసుకెళ్లారో అప్పట్లో ఇటు హిడ్మా ఎన్కౌంటర్ అనంతరం వాళ్ళలోనే ఈయన కూడా ఉన్నారా, లేకపోతే దేవ్జీ ఎన్కౌంటర్ జరిగిందా, ఆర్ ఎల్స్ దేవ్జీ ఇటు ఇంకా తల దాచుకుంటున్నారా అనేది ఇక్కడ మేజర్ క్వశ్చన్ గా మారింది. ప్రెసెంట్ మ్యాక్సిలే చైతు రికార్డ్ ఒకసారి చూసుకుంటే ఈయన మీద కూడా ఒక భారీ ఎత్తున రివార్డ్ సైతం ఉంది. ఈయన కూడా ఒక ప్రముఖ మావోయిస్ట్ నేత. 2013లో జరిగిన కాల్పుల ఘటనలో కాంగ్రెస్ నేతలను హతమార్చిన వాళ్ళలో ఈయన ప్రధాన హస్తం కనిపిస్తోంది. జీరోమ్ వ్యాలీలో జరిగిన హత్యాకాండలో ఈయన ప్రధాన సూత్రధారిగా కనిపిస్తున్నారు. ఈయనతో పాటు మొత్తం 10 మంది ఇవాళ లొంగిపోయినట్టుగా అర్థమవుతోంది. ఇంకా ఇటు మ్యాక్సిలే చైతు లొంగిపోయిన అనంతరం కూడా ఎవరైతే మావోయిస్టులో టాప్ అంటే మోస్ట్ వాంటెడ్ మావోయిస్టులు ఉన్నారో వాళ్ళంతా కూడా లొంగిపోయినట్టుగానే చెప్పుకోవచ్చు. ఇంకా మిగతా వాళ్ళు సైతం ఒక్కొక్కరిగా లొంగిపోయే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. హిడ్మా ఒక్కసారి నేత ఇటు లొంగిపోయిన అనంతరం కూడా ప్రతి ఒక్కరు లొంగిపోతారు అంటూ కూడా మనం జనరల్లీ చెప్పుకుంటూ ఉంటాం. సేమ్ అదే ఇక్కడ మావోయిస్టు దగ్గర కూడా జరిగింది. హిడ్మాని ఎన్కౌంటర్ చేసిన అనంతరం కూడా ప్రతి ఒక్కళ్ళు చిన్నగా ఇటు లొంగిపోతున్న వైనం మనం చూస్తున్నాం. అయితే దేవ్జీ ఎక్కడ అనే క్వశ్చన్కి మాత్రం ఇంకా ఆన్సర్ రావట్లేదు. జనరలీ మావోయిస్టులు రికార్డ్స్ను మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు, డైరీస్లో రాసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎక్కడున్నారు అనేది కనీసం తమ సహచర మావోయిస్టులకైనా తెలుస్తూ ఉంటుంది. కానీ ఎవరికి కూడా తెలియకుండా దేవ్జీ నిజంగానే తలదాచుకున్నారా, లేకపోతే దేవ్జీను ఎన్కౌంటర్ చేశారా, ఇటు ప్రజలకు చెప్పడం లేదా, లేకపోతే ఎవరైతే 50 మందిని ఇటు పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారో మావోయిస్టులను ఆ 50 మందిలో దేవ్జీ సైతం ఉన్నారా అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్. ఎప్పుడైతే హిడ్మాను చంపేశారు అంటే హిడ్మాను ఎన్కౌంటర్ చేశారో ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఒకే క్వశ్చన్ మనకి ఇంకా వినిపిస్తుంది. దేవ్జీ ఎక్కడ, దేవ్జీని నిజంగానే ఎన్కౌంటర్ చేశారా, లేకపోతే దేవ్జీ ఇటు ఎవరైతే 50 మంది ఉన్నారో వాళ్ళల్లో దేవ్జీ సైతం ఉన్నారా, లేక దేవ్జీ ఇంకా తలదాచుకుంటున్నారా, ఇంకా దాక్కునున్నారా అనేది ఇక్కడ మేజర్ క్వశ్చన్ గా మనకు కనిపిస్తోంది. హిడ్మా ఎన్కౌంటర్ అనంతరం కూడా ఒక్కొక్కరుగా మావోయిస్టులు సైతం లొంగిపోతున్నారు. ప్రముఖ నేతలంతా కూడా లొంగిపోతున్న వైనం ఇక ఇవాటితో మావోయిస్ట్ లొంగుబాటుకు ఒక ఎండ్ కార్డ్ అని చెప్పుకోవచ్చు. ప్రముఖ నేత అయిన ఇటు మ్యాక్సిలే చైతు సైతం లొంగిపోవడంతో ఎవరైతే ప్రముఖ నేతలు ఉన్నారో, ఎవరి మీదైతే పెద్ద రివార్డ్స్ ఉన్నాయో వాళ్ళంతా కూడా లొంగిపోయినట్టుగానే మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ లొంగుబాటు అనంతరం కూడా మేజర్ గా ఒక క్వశ్చన్ మాత్రం మనకు గట్టిగా వినిపిస్తోంది. ఇటు దేవ్జీ ఎక్కడ అనే క్వశ్చన్కి మాత్రం ఇంకా ఆన్సర్ రాలేదు. మేబీ పోలీసులు వచ్చి ఇటు దేవ్జీ ఎక్కడ అనే దాని గురించి ఆన్సర్ ఇస్తారా, లేకపోతే దేవ్జీ తనకు తాను ఇటు వచ్చి లొంగిపోబోతున్నారా, లేకపోతే ఇంకేమన్నా మనకి తెలియని మిస్లీనియస్ యాక్టివిటీస్ ఇక్కడ జరుగుతున్నాయా అనేది మాత్రం మనకి ఇంకా తెలియాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. మొత్తానికి ఇటు మ్యాక్సిలే చైతు లొంగిపోయిన అనంతరం కూడా ఇటు ఛత్తీస్గఢ్లో ఉన్న మావోయిస్టులకు సంబంధించిన ప్రముఖ నేతలంతా కూడా ఇటు లొంగిపోయినట్టుగానే మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఆపరేషన్ ఖగార్ 2025కు ఒక ఎండ్ పడే మనకి సూచనలు సైతం కనిపిస్తుంది అనుకోవచ్చు.